ఎన్కటికి నిజాం కాలంలో జనాలందరూ హుస్సేన్ సాగర్ నీళ్ళనే తాగుదురట తెలుసా. కానీ ఇప్పుడు దునియాల లేని చెత్త చెదారం గలీజ్ మోరి నీళ్లు ఏడ చూసినా గందా కచరా గివ్వే కనిపిస్తాయి. పొర్రపాటు నాటు దిక్కు నిలబడ్డప్పుడు మంచినీళ్ళు తాగితేనే ఆ ఘాటు వాసనకు తుపుక్కుమని నోట్ల నీళ్లు కింది కుంచబుద్దయితది. అసుంటిది గా హుస్సేన్ సాగర్ నీళ్లనే ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారంట. అరే నిజమే, ఫస్ట్ సారి హుస్సేన్ సాగర్ తలాబ్ల నీళ్లు అమ్మకానికి పెడుతుర్రట. అంటే అమ్మకానికి ముందు ఫిల్టర్లలో ఓడవోసి చేసి అమ్ముతారట తీయుండ్రి. ఇప్పటికైతే ఈ నీళ్లు వాడుకునేటందుకేనట. ఆయనత నోట్లో పోసుకోగలరు ఎవరన్నా. పుట్టి వ్యవసాయానికి బట్టలు బాసాన్లు దోముకోనికి ఇంకేమన్నా పనులకు వాడుకోనికి తప్ప తాగనికి పనికిరావు. ఇంకా కొన్ని నెలలలో ఈ స్కీము షురూ అవుతుంది. సేమ్ బోర్ నీళ్ల ట్యాంకుల లెక్కనే గీ నీళ్లు కూడా పెద్ద పెద్ద ట్యాంకర్లలో పోసి అమ్ముతారట. మరి రేటు కూడా సేమ్ బోర్ నీళ్ళు అంతానే ఉంటదంటుర్రు. చీ ఎవరు కొట్టారుగా నీళ్లు, గవ్వే పైసలు పెడితే ఇంకేడా రావా నీళ్లు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ నీళ్లను ఎవ్వరు కొన్నా కొనకున్నా మేమున్నాం కదా, మేము కొని నాంపల్లి కాచిగూడ స్టేషన్లలో వాడతామని రైల్వే వాళ్ళు మాట కూడా ఇచ్చిర్రంట. గట్లనే గా పెద్ద సినిమా టాకీస్ ఉంది కదా ఐమాక్స్ అని, వాళ్ళు కూడా కొంటమన్నారంట. ఇక నీళ్లు నింపేనికి 3 దుకాణాలను నెక్లెస్ రోడ్డు మీదనే పెడుతున్నారట. మరి ఎండాకాలం నీళ్లకు కటకట కాకుండా మంచిగానే చేస్తున్నారు ఈ ఏర్పాట్లు. గాని అవేవో మంచి కూడా పోయిర్రు నాయన. ఆయనతో జర్ర అటు ఇటు అయితే ఇంకేమన్నా రామాయణం కాగల్లా.